సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలందరికీ ప్రభు నామములో శుభములు పలుకుతున్నాను. వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. ఈరోజు మరి ఆరాధన అనే అంశం మీద మరి ఒక ప్రసంగంతో మీ ముందుకు వచ్చాను. ఆరాధన గురించి మాట్లాడుతున్నాను. ఆరాధన, స్తుతి అర్పణ అంటే థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ వర్షిప్ అంటే ఇవి చాలా విస్తారంగా మీతో నేను అర్థం చేస్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. మీరు తప్పకుండా ఇది గమనించాలి. అంటే 100 కీర్తనలో స్తుతి అర్పణ గురించి వివరంగా ఉంది. లెట్ us turn to Psalms 100. ఇది ఒక స్తుతి అర్పణ కీర్తన అయి ఉంది. సాధారణంగా ఆలయాల్లో ఇది చదువుతారు. ఆదివారం నాడు ఆరాధించే దినం ఈ 100 కీర్తన చదువుతారు. ఇది స్తుతి అర్పణ కీర్తన అని హెడ్ నోట్లో ఉంది. సమస్త దేశములారా సంతోషంతో యెహోవాను సేవించుడి, యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఎన్ని కారణాలుంది మనం దేవుని స్తుతించడానికి. మనం దేవుని ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, చాలా వివరంగా ఈ 100 కీర్తనలో రాసింది. అంటే ఇదొక యాత్రా కీర్తన. అంటే యెరూషలేము దేవాలయము మరిలో వెళ్ళి ప్రార్థన చేస్తే అది చాలా ఆశీర్వాదకరమని చెదరిన ఇశ్రాయేల్ అందరూ కూడా పండుగ సమయంలో లేక నిర్ణీత సమయాల్లో ఇశ్రాయేల్ ప్రజలు అక్కడిక్కడ భూప్రపంచంలో ఉండేవారు అందరూ కూడా యాత్ర చేస్తూ యెరూషలేము మందిరానికి వెళ్ళి అక్కడ ఆరాధనలు చేస్తారంట, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తారంట, దేవదేవుని కొలుస్తారంట. మరి అలాగూ వెళుతున్న సమయంలో ఈ పాట మరి పాడుకుంటారు. ఎంత బాగుంది కదా ఈ పాట. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్ ఆల్ యీ నేషన్స్. అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు కదా ప్రభు. అన్ని దేశాలను, అన్ని దేశ నివాసులను ఆయనే సృజించినాడు, సృష్టికర్త. కాబట్టి వీరు ఇలాగూ దేవుని కొనియాడుతున్నారు. సంతోషంతో దేవుని సేవించాలి, సంతోషంతో. సర్వ్ హిమ్ విత్ గ్లాడ్నెస్. దేవుని సేవ ఎప్పుడు భారంగా ఎంచొద్దంట. ఈ సేవ ఈ యొక్క కీర్తన తాత్పర్యం చెప్పిన తర్వాత నేను మరి ముందుకు వెళ్తాను. సంతోషంతో దేవుని సేవించాలి. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. అసలు ఆయన మహిమ నిమిత్తం మనల్ని సృజించినాడు. ఆయన కార్యాలయంలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన సేవలో ఎంత ముందుకు సాగాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు. సేవించడానికి ఆధిక్యత ఇచ్చినప్పుడు ఏ అవకాశం కూడా కోల్పోవద్దు. దొరుకునా ఇటువంటి సేవ అని, ఇటువంటి భాగ్యం మనం అందుకొని సేవ చేయాలి. అది దేవునికి చాలా ప్రీతిగా, అది దేవుని ఆరాధించడంతో సమానం. వెన్ యూ వర్షిప్ గాడ్, when you make a joyful noise unto God, when you serve him with gladness, that means you are honoring God, you are worshipping him. అది ఆరాధనతో సమానమై ఉన్నది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నో ఈ ఆల్ నేషన్స్ దట్ గాడ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్.
అవును, ఆయన అన్నిటి మీద ఆధిపత్యం చేస్తున్నాడు. యెహోవాయే దేవుడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని వాక్యంలో చూస్తున్నాం కదా. యెహోవాయే దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాను, ఆయన మన సృష్టికర్త. వై షుడ్ వి ఆనర్ హిమ్? ఎందుకు ఆయన మనము ఆరాధించాలి అంటే, ఆయన మనల్ని పుట్టించినాడు, మన జననానికి కారకుడు ఆయన్ని. ఈ లోకంలో నీవు వచ్చి వెలుగు చూస్తున్నావు, జీవిస్తున్నావు అంటే నేను సృజించింది దేవుడే కదా. నీవు తల్లి గర్భంలో పిండముగా నిన్ను సృజించింది. నువ్వు పిండంగా ఉన్నప్పుడు ఆ కన్నులు నిన్ను చూచి మరి ఎంత చక్కగా కాపాడి ఈ లోకాల్లోకి తీసుకొని వచ్చి అన్ని అవయవాలతో ఊపిరి పోసి అంత చేసి ఎన్నెన్ని కార్యాలు అసలు నీ వల్ల అవుతుంది ఇవంతా. అందుకే సృష్టి వెనుక ఎప్పుడు సృష్టికర్త ఉంటాడని మర్చిపోవద్దు. నీ వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు, ద వన్ హూ క్రియేటెడ్ యూ. నీవు నీ అంతటా నీవేదో పుట్టకూడదు మొలిచినట్టు మొలలేదు. నీకు ఒక కారకుడు ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు. హీఈస్ యువర్ క్రియేటర్. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారం. వి బిలాంగ్ టు హిమ్. హౌ సీరియస్ ద స్టేట్మెంట్. నువ్వు సాతాను సంబంధి కాదు, సాతాను కాదు నిన్ను పుట్టించింది, సృజించింది. సాతాను మాట ఎందుకు వింటున్నావు? నీ సృష్టికర్త దేవుడే ఉన్నాడు, దేవుని మాట వినాలి. దేవుడు నీ యొక్క జననానికి కర్త, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చింది దేవుడు. ఆయనే మనల్ని పుట్టించాను కనుక ఆయనను మనము ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మాట వినాలి, సాతానుడు ప్రేరణను వినకూడదు. హీఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ యువర్ క్రియేషన్. తర్వాత మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయన మంచి కాపరి. ఆయన మేపు గొర్రెలం అంటే ఆయన మన కాపరి అన్నమాట. హీఈస్ అవర్ షెపర్డ్. అందుకే నువ్వు ఆరాధించాలి. కాపరికి అంతా తెలుసు గొర్రెల సంగతి. గొర్రెల కట కాపరి లేకుంటే వాడి వల్ల కాదనమాట. ఆల్ ద షీప్ దే నీడ్ ఏ షెపర్డ్. గొర్రెల గురించి నేను బాగా చదివినాను. గొర్రెలకు ఎప్పుడు కాపరి స్వరం వినబడాలి. ఎందుకు ఇంత ప్రయాసంతో మీకు వాక్యం ఇస్తున్నా తెలుసా మీకు ఆ సంగతి? అవును, దేవుడు నాకు చాలా మందని ఇచ్చినాడు. ఆ మందంతా నా స్వరం వినాలి. నాకు బాగలేదని చెప్పి నేను చుట్టుకొని ఉంటే సరిపోదు. ద షీప్ విల్ బి ఈగర్ టు వెయిటింగ్ ఫర్ ద షెపర్డ్స్ వాయిస్. అందరు కాపర్లు కూడా చురుకుగా వారి వారి సంఘాలకు, వారి వారి గొర్రెలకు వారి స్వరాలు వినిపిస్తున్నారు. ఎందుకంటే గొర్రెలు చెదిరిపోకూడదు, వేరే వేరే దారి తప్పిపోకూడదని. ఎందుకంటే ఆ గొర్రెలకు వాళ్ళ కాపరి స్వరమే కావాలి, ఇంకొక కాపరి మాటలు అవసరం లేదు. వాళ్ళకు వినదు. కొన్ని రోజులు మోజు కొరకు పోయినా మళ్ళీ తిరిగి నా కాపరి నాకు కావాలని వచ్చేస్తుంది. కొన్ని రంగురంగులుగా కొద్దిగా ఆకర్షణ కనబడితే అటు పోతారు. పోయి ఆ కాపరి స్వరం, ఈ కాపరి స్వరం వింటారు. తర్వాత తెలుస్తుంది అసలైన కాపరి ఎవరు, ప్రాణం పెట్టేది ఎవరు, ప్రేమించేది ఎవరు, త్యాగంతో పనిచేసేది ఎవరు. అప్పుడు తెలుసుకొని అమ్మో మా కాపరి మాకు చాలని మళ్ళీ తిరిగి వస్తారు. నా సేవా జీవితంలో ఇవే నేను ఎప్పుడు చూస్తుంటాను. వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు, వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు. కొంచెం రాకుంటే మళ్ళీ నేనే పిలుస్తాను. కాపరికి ప్రేమ ఉంటుంది కదా, తన గొర్రెలు కనబడుకుంటే ఎక్కడ పోయినావు నువ్వు, కనబడతలేవేంటి, వేరే సంఘానికి వెళ్తున్నావా? లేదు లేదు, నిన్ను దేవుడు ఇక్కడ నియమించినాడు, నాకు ఇచ్చినాడు నిన్ను గొర్రెగా, నేను నీ కాపరిని, రా ఇటు వచ్చేయి అంటాను ధైర్యంగా. ఎందుకంటే ప్రతి మందకు ఒక కాపరిని దేవుడే పెట్టినాడు కదా. మరి ఆ కాపరి బాధ్యత తన గొర్రెలు మేపుకోవడం. చూడండి, ఆయన మన కాపరి అయి ఉన్నాడు, మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. ఆయన ప్రధాన కాపరి, ఈజ్ ద చీఫ్ షెపర్డ్. చూడండి, మరి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్. కృతజ్ఞత అర్పణలు అర్పించాలట దేవునికి. పెద్ద సేవ ఎలా నడుస్తుందని అనుకుంటే నువ్వు భయపడద్దు అని అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, ఏ దిక్కు నుండైనా సేవకు చేస్తాడు. కానీ వీళ్ళు వీళ్ళు వాక్యం వినే వాళ్ళకు జ్ఞానం లేదా? కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. చక్కగా వినండి వాక్యం. కేవలము నీ జీవఫలం, స్తుతి, స్తోత్రం, పాటలు కాదు, చేతులెత్తి ఆరాధన కాదు. యూ హ్యావ్ టు పే ఎ ప్రైజ్. అర్పణ అర్పించాలి దేవునికి. అందుకే వాక్యంలో పాత నిబంధనలో కట్టడ రిక్త హస్తములతో దేవుని సన్నిధికి నువ్వు రాకూడదు. అలవాటు చేసినారు తల్లిదండ్రులు మీకు. దేవుని ఆలయం పోయినప్పుడు చేతిలో నువ్వు కానుక తీసుకొని పోయి వేస్తే ఎంత ఆశీర్వాదం. ఇన్ని మార్గాలు ఇచ్చినాం, జీపే, ఫోన్పే, అకౌంట్ నంబర్. ఎంతమంది వేస్తున్నారు కానుకలు? వాక్యం అయితే మేసేస్తున్నారు బాగా, కడుపు నిండా. బాగుంది వాక్యం అంటారు. ఒక హోటల్ పోయి బిర్యానీ చాలా బాగుందని చెప్పి నువ్వు బిల్లు కట్టకుండా పోతే ఇక్కడ పట్టుకుంటాడు కాలర్. వాడు ఎట్లా నడిపించాలి మరి హోటల్?
వాడెట్లా మరి ఇంకా మనకి మరి వచ్చే వాళ్ళకి వండి పెట్టాలంటే ఇప్పుడు డబ్బు కావద్దా? అది ఆలోచించండి ఎప్పుడు. తప్పకుండా నీవు వాక్యం వినే చోట నీకు ఒక బాధ్యత ఉన్నది. నువ్వు ఆ సంఘానికి, ఆ సేవకు సహాయం చేసే బాధ్యత నీది. ఊరికి అడుక్కోవడానికి మేము భిక్షగాళ్ళము కానే కాదు. ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు ఆస్క్ యూ. నిన్ను అడగడంలో ఒక లిస్ట్ ఉంటే దాంట్లో చివరి అసలు కనబడదు జాయ్ చర్యన్, కనబడదు. ఎందుకంటే నేను అడిగే దేవునితోనే అడుగుతాను. కానీ వాక్యం ఏమంటుంది? వాట్ డస్ ద వర్డ్ సే? కృతజ్ఞత అర్పణలు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చిన కాపర్లు, దేవుడిచ్చిన సంఘము, దేవుడిచ్చిన సహవాసం, దీనికి ఏమి పెట్టుబడి వద్దా? అన్నీ ఉచితంగా కావాలి. మరి అది ఇలాగ నడవాలి ఆ సంఘం? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు ఆత్మీయ శరీర ఆహారం కొరకే నువ్వు పెట్టుబడి చెల్లకుంటే నీకు ఆహారం దొరకదే. మరి ఆత్మీయ ఆహారం కొరకు నీ వంతు సహాయం నువ్వు అందించకుంటే ఎలా నడవాలి సేవలు? అంటే ఉట్టిగా అడిగే వాళ్ళకే ఇస్తారా? ఎప్పుడు అడుగుతుండాలి, తెండి తెండి, రండి రండి, ఇవ్వండి ఇవ్వండి. అలాగ అడగదు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. అలాగ అడగం మేము. మీరే స్వయంగా సేవను ప్రేమించి, అయ్యో ఈ సేవ ఇంకా బలంగా ఎదగాలని ప్రేమ ఉంటే దేవుడు ప్రేరేపిస్తే ఇస్తే చాలు. ఇప్పుడు వాక్యం వినండి, ఇంకెక్కడన్నా ఇచ్చుకోండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత అర్పణలు అర్పించు ఆయన గుమ్మములో ప్రవేశించాలంట, వట్టి చేతులతో రాకూడదంట. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. అవును, పాటలు పాడుతూ ప్రవేశించాలి. దేవుడు చేసిన మేళ్ళిన్నన్నా లెక్క పెట్టగలుగుతావా? లెక్కించలేని స్తోత్రములు కదా. ఇసుక రేణుల కంటే గొప్పది ఆయన చేసిన మేళ్ళన్నీ. తల వెంట్రుకలను మించింది. ఎన్నెన్ని కార్యాలు నీ పట్ల చేసినాడు. అన్నీ మరిచి రావద్దు. శ్రద్ధగా దేవుని ఆరాధించాలి. ఆరాధన దినం జ్ఞాపకం పెట్టుకోండి. శ్రద్ధగా ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు, ఆయన సత్యము తరతరములు ఉండదు. ఎంత ఇష్టమైందో నాకు ఆ మాట. యెహోవా దయాళుడు అంట. గాడ్ ఈజ్ మర్సిఫుల్. దయాళుడు ఆయన దయలేనిది క్షణమైనా బ్రతకగలమా? నీ దయలేని క్షణము, నీ కృపలేని పాట పాడతాం కదా, ఒక్క నిమిషమైనా నేను బ్రతకలేనయ్యా, ఈరోజు సజీవ లెక్కలు ఉన్నానంటే నీ దయనే. నీ దయ చేత నా కొమ్మెచ్చింపబడ్డది. నువ్వు క్రొత్త తైలంతో నన్ను అంటుతున్నావు. నీ దయ ఎంత గొప్పది. తినడానికి ఆహారం, వేసుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నావు, అన్ని కార్యాలు పొందుపరిచి నాకు ఇచ్చినావు నాయనా, నీకు వందనాల. కృతజ్ఞత హృదయం. ఆరాధన అంటేనే కృతజ్ఞత. నీకు నిండు హృదయంతో, నిండు ప్రేమతో, గొప్ప గౌరవభావంతో పాడతావు కదా, అదే ఆరాధన. ఇంకేంటి ఆరాధన? దట్ ఈస్ వర్షిపింగ్ గాడ్. స్తుతి, అర్పణ, ఆరాధన. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ప్రైజ్ అండ్ వర్షిప్. చూడండి ఎంత చక్కని కీర్తన. అయితే ఇక్కడ దేవుని ఆలయం వీరు ఈ ప్రయాణికులందరూ యాత్రా కీర్తన కదా, వీళ్ళు అక్కడిక్కడ నుండి అంతా అందరూ వెళ్తున్నారు. అక్కడంతా కరుకు మార్గం, ఎగుడు దిగుడు, కొన్నిసార్లు కొండలు, లోయలు ఇవన్నీ దాటుకుంటా, కరుకు మార్గం దాటుకుంటా వెళ్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలో చాలా ఉత్సాహం. ఎందుకంటే మేము వెళ్తాం, యెరూషలేము ఆలయంకి వెళ్తాం, అక్కడ మా తోటి సహోదరులను సహోదరులను కలుసుకుంటాం, బంధువులను కలుసుకుంటాం, దేవుని కలుసుకుంటాం, దేవుని సన్నిధి మేము అనుభవిస్తాం. వి ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ దేర్ డిలైట్. అందుకే ఉత్సాహధ్వని చేస్తూ వారు సంతోషంగా ఆయన సన్నిధికి వస్తున్నారు అన్నమాట. ప్రయాణం చేసిన అలసటనే మర్చిపోయినారు. చూడండి, ఎప్పుడైతే వెన్ యువర్ హార్ట్ ఈజ్ హ్యాపీ, యూ ఫర్గెట్ ఆల్ ద టాయిల్. సంతోషం నీకు హృదయంలో ఉంటే నువ్వు పడే కష్టాలన్నీ మర్చిపోతావు. అందుకే తెలివైన మగవాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కీప్ ద ఉమెన్ హ్యాపీ. ఇంటిలో ఆ స్త్రీని సంతోషంగా పెట్టేస్తారు. ఇక దే విల్ రిలాక్స్ అన్నమాట. తెలియలేని వల్ల ఆ స్త్రీని ఎట్లా పెట్టాలో తెలియదు కాబట్టి ఊరికి ఆమె కేకలు వేస్తూ ఉంటుంది, బొబ్బలు చేసి పెడతా ఉంటుంది. ఆమెకి ఏం కావాలన్నా సప్లై. ప్రేమ కావాలంటే ప్రేమ అయ్యు. ప్రేమ అంటే దేవుడే కదా. ప్రేమతో ఆమె గుండెని నింపు. ఆమె ఎంత బాగా పనిచేస్తుందో చూడు. మంచి ఇన్స్ట్రుమెంటు స్త్రీ అంటే. యూ షుడ్ నో హౌ టు ప్లే. నీకు ఒక వయలిన్ ఇచ్చి నీకు వాయిద్యం వాయించరాదంటే అది కూని రాగాలు వస్తే అది నీ తప్పు, నీకు వాయించడం రాదనమాట. దేవుడు ప్రతి పురుషునికి ఒక మంచి స్త్రీని ఇచ్చినాడు, చక్కని జీవిత భాగస్వామిని. యూ షుడ్ నో హౌ టు మెయింటైన్ హర్. చూడండి, ఆమె సంతోషంగా ఉంటే
ఆమె ఎన్ని పనులు చేసి పెడుతుంది, ఇల్లంతా కళకళలాడుతుంది. అందుకే ఇక్కడ ఆనందము, ఉత్సాహము, సంతోషంతో వాళ్ళు నడిచిన మార్గం, ఆ కరుకు మార్గం అంతా మర్చిపోయినారు. యాత్ర చేసి వచ్చినారు, అలసట ఉంటుంది. కానీ ఇక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ అలసట ఉండదు. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ కయ్యాలు కలహం ఉండవు. అది గృహనాథులు తెలుసుకోవాల్సిన కార్యం. మేక్ ద ఉమన్ హ్యాపీ. ఒకవేళ ఆమె బొబ్బలు పెట్టే స్త్రీ గయ్యాళిదైనా ఆమెను ప్రేమించాలి ప్రభు ప్రేమతో. మనం ప్రభు వల్ల పాల్పొందుతాం కదా, ప్రేమించు, ప్రార్థన చేయి, ఆమె నీ జీవితంలో సాగట్టు కదా, అప్పుడే సంతోషంగా ఉంటుంది ఇల్లు. ఇక్కడ వీళ్ళు ప్రయాసం అంతా మానిపోతున్నారు, వాళ్ళకంతా అలసటంతా తీరిపోయింది. ఇక్కడ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. కీర్తనకారుడు అంటాడు, రండి మనం యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిన బాధ అంతా మర్చిపోయాను. నాకు ఇక బంగారు సింహాసనం మర్చిపోయాను, బంగారు ఆ యొక్క రాజగృహం మర్చిపోయాను, అంత సుఖాలన్నీ మర్చిపోయాను. ఇక దేవుని మందిరం వెళ్ళిపోదామంటే ఎంత సంతోషం. అలాంటి సంతోషం ఉండాలని. బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, గాడ్ ఈజ్ హ్యాపీ. హ్యాపీనెస్ అనేది, సంతోషం అనేది ఆత్మఫలం, మర్చిపోద్ది అది. ఇట్ ఇస్ స్పిరిట్ ఫ్రూట్. ప్రేమ, సంతోషం. చూసాం ఆ 9 రుచుల్లో సంతోషం ఉన్నారు. ఎన్ని దినాలు బ్రతుకుతామో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకు ఈ కయ్యాలు కలహాలన్నీ? స్త్రీలు కూడా వినండి ఈ మాట. నువ్వు ఆరాధిస్తూ, సంతోషిస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని వాక్యం నీ హృదయంలో పెట్టుకొని నీతి మార్గం నడిస్తే నువ్వు భర్తతో ఎప్పుడు పెనుగులాడు. యు విల్ నెవర్ ఫైట్ విత్ యువర్ హస్బెండ్. చూడండి, కొందరు స్త్రీలు ఎప్పుడు బాగుపడరండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద డూమ్స్ డే. నేను చెప్తున్నా కదా, నాశనం వారి అంతం, నాశనం వారి అంతం. ఎందుకంటే ఎప్పుడు గొడవ పడతారు, ఎప్పుడు గొడవ పడతారు. ఫైటింగ్ స్పిరిట్ అన్నమాట. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. నా భర్త సంతోషంగా ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి. ఆ ధ్యాస లేదు వాళ్ళు. ఇప్పుడు గొడవ పడాలి, ఇప్పుడు గొడవ. అటువంటి ఉంటే ఈరోజే మార్మన్స్ పొందుకోను. నువ్వు దేవుని నియమాల్లో ఉంటే దేవుడు రెక్కలతో కప్పి నిన్ను భద్రపరుస్తాడు అన్ని రోగాల నుండి. ఎంత చక్కగా నడిపిస్తాడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. అందుకే మనం దేవుని స్తుతించాలి. 2 తిమోతి 2:13 ఒక మాట ఉంది, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడట దేవుడు. దేవుని స్వభావాలు ఏంటి? మనం ఆయనను స్తుతించడానికంటే ఆయనే దేవుడు, ఏకైక దేవుడు కదా, జీవం గల దేవుడు. ఆయన నిజదేవుడు, ఆయన అన్నిటినీ సృజించిన సృష్టికర్త. నువ్వు ఆరాధించాలి, ఆరాధించాలి. ఆయన కృపామయుడు, ఆయన ఆరాధించాలి. ఆయన విశ్వాసనీయుడు, ఎప్పుడు నీ నమ్మకను వమ్ము చేయడు. నువ్వు నమ్ముకో, అందుకే దేవుని నమ్ముకో. రాజైన దావీదు అంటాడు కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం. నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. అందుకే నువ్వు ఆరాధిస్తున్నావు. మనము నమ్మదగని వారం, ఆయన నమ్మదగిన వాడు. ఆయన స్వభావానికి విరోధంగా ఏ పని చేయడంట. ఎంత మంచిగా నాకు సంతోషం అనిపించింది ఈ మాట చదివినప్పుడు. నేను నీ వాగ్దానాలు ఎప్పుడు నేను పట్టుకుంటా. నిన్న కూడా చెప్పినాను, 20 వాగ్దానాలు సేకరించండి, మనం ఒక మంచి మందిరం కట్టాలి. 20 ప్రామిసెస్ నేనే అది పొందుపరిచి ఇచ్చినాను. సైక్లోస్టైల్ చేయండి, విశ్వాసులకు ఇవ్వండి, మనం మందిరం కట్టాలి. ఒక అకౌంట్ తెరిచినాము, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్ అని రాసుకోండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్. ఎందుకంటే దేవుడు నాకు బలమైన ప్రేరణ, ఇన్ని రోజులు లేకుండేది, నాకు సడన్గా ఒక ప్రేరణ ఇచ్చినాడు. నేను నీకు తోడై ఉంటాను, నీకు మంచి చక్కని మందిరాన్ని రానున్న తరం కొరకు. అవును, చిన్న బిడ్డలందరూ పాటలు పాడి వాక్యం చెప్తుంటే నాకు పెద్ద బాధ్యత వచ్చింది నా భుజం మీద. అయ్యో, ఈ బిడ్డలు పెద్దగైన తర్వాత ఎక్కడ పోవాలి, వాళ్ళకు ఒక గూటి స్థలం నిర్మాణం చేయాలి కదా. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా దాని కొరకు పొందుపరిచన్నా పెట్టాలి, సేకరించన్నా పెట్టాలి. అందుకే అకౌంట్ నంబరు మరి మీకు తెలియజేస్తారు. మరి ఇక్కడ మరి వాక్యము యూట్యూబ్లో వాక్యం కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడ కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్ అని నంబర్ ఇస్తాం. మీరు వేసేది డబ్బులు డైరెక్ట్ బిల్డింగ్ ఫండ్లోకే పోతుంది. అది ఎవ్వరు ముట్టరు, చేయరు. అయినా ఏ డబ్బు ముట్టం మేము, డైరెక్ట్ అకౌంట్లో పోతుంది. దానికి ఒక జీపే కూడా కావాలంటే మేము క్రియేట్ చేస్తాం టు మేక్ యూ ఈజీ.
ఈజీగా దాంట్లో వేయడానికి. ఎందుకంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చాలా గొప్ప సంఘం ఇది దేవుడిచ్చిన దర్శనం ఇది. దీని వెనుక ఎన్నో సంవత్సరాల కృషి ఉంది. కాబట్టి ఇది చాలా దీవింపబడే సంఘం. ఇది గోయింగ్ టు బీ లైక్ ఏ వెరీ ఆనరబుల్ థింగ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తు చాలా బాగుంటుంది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఎందుకంటే కావలసిన దానికంటే ఎక్కువగా కృషి పడ్డాం, ఎక్కువగా సేవించినాం దేవుణ్ణి. దేవుడు అన్నిటికీ మరి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కదా. అందుకే మీరు ఏదైనా మీద సహాయం చేయాలంటే యు ఆర్ వెల్కమ్. ప్రసంగం కింద డిస్క్రిప్షన్లో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వాక్యంలో ఉంది కదా, కృతజ్ఞత అర్పణలు అర్పించకుండా సేవ ఎట్ట జరుగుతుంది. మేము అడగనంత మాత్రాన ఉన్నదనుకుంటున్నారా? అడగం, ఎందుకంటే దేవుణ్ణి అడుగుతాం. ఇంతవరకు నడిపించాడు కదా దేవుడు. అందుకే మనుషులను అడుక్కోవడం కంటే దేవుని దగ్గర దేవుని తట్టు కనులు ఎత్తడమే నాకు అలవాటు అయిపోయింది. కాబట్టి మీకు మంచి అవకాశాలు ఇలాగ ఇస్తున్నాము, వాడుకోండి. దేవుని ఎందుకు ఆరాధించాలి నేను చెప్పినాను ఇన్ని కారణాలు. ఆయన ఏకైక దేవుడు, నిజదేవుడు, అన్నింటినీ సృష్టించిన వాడు, సృష్టికర్త, కృపామయుడు, విశ్వాసనీయుడు, ఎన్నడూ మారని వాడు, మాట తప్పని వాడు. ఆయన స్వయంభవుడు, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వ స్వతంత్రుడు, సర్వ అధికారి, సర్వోన్నతుడు, ఆయన ఉన్నవాడు. అది ఇంకా ఎంత గ్రేట్ నేమ్ కదా. నిర్గమకాండ 3వ అధ్యాయము 14లో మోషే దేవుణ్ణి అడుగుతాడు, ఏం చెప్పాలి నేను ఫరో, మరి ఐగుప్తీయులు నన్ను అడిగినప్పుడు నిన్ను ఎవరు పంపించినారంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడనని పోయి చెప్పు. ఎంత గంభీరమైన పేరు. ఐ ఎగ్జిస్ట్, నేను ఉన్నవాడ. లేదు 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 అంటారు కదా అన్నీ. వాళ్ళకి ఈ నామం బాగా బాగా సూట్ అవుతుంది. లేదు లేదు అనొద్దు నోటితోటి. ఉన్నవాడు మనకు తోడున్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు. తర్వాత ఆయనలాగా ఒక్కరు కూడా లేరంట. అందుకే ఆరాధించాలి. మీకు వాక్యం చూపెడతాను. 86వ కీర్తన 8-9లో, ఆయనను పోలినవాడు ఈ లోకంలో ఎక్కడున్నాడు, ఎవరున్నారు, వేరే దేవుళ్ళలో ఎవరున్నారు. 86వ కీర్తన 8-9, ప్రభువా నీవు మహాత్మ్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అంటే నెక్స్ట్ టు నన్, ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఇస్ నో సెకండ్ అనమాట. అద్వితీయ, ద్వితీయ లేదన్నమాట. ఇంకా ఆయనే ఈజ్ ద సింగిల్ గాడ్. ప్రభువా నీవు మహాత్మ్యం గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ వంటి వాడేవాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నువ్వు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచెదరు. హల్లెలూయా. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతి అర్పణ చేస్తున్నావు అంటే మరి ఆయన కృపను గూర్చి, ఆయన న్యాయమును గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆయన ప్రజ్ఞ గురించి, ఆయన సార్వభౌమత్వం గురించి నువ్వు ఆరాధిస్తున్నావు. అందుకే 3వ వచనం 100 కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడు, ఈజ్ ద ఓన్లీ గాడ్. 2వ చూసినప్పుడు యెహోవా దయాళుడు. 5వ వచనం యెహోవా దయాళుడు. నువ్వు అందుకే ఆరాధిస్తున్నావు. మంచివాడు అనమాట, దీన మనస్సు గలవాడని అర్థం. ఇట్స్ అ గుడ్ గాడ్, సచ్ ఎ గ్రేట్ అండ్ మైటీ గాడ్. ఎందుకు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? ఆదివారం మరి ఆరాధన గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. మంచివాడు, గుడ్ గాడ్. ఎంత మంచి దేవుడవయ్యా. మనం పాడబడుతున్నాం, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మోషేతో అంటాడు, నా మంచితనం అంతా నేను నీకు గణపరుస్తాను. ఐ విల్ షో ఆల్ మై గుడ్నెస్ టు యూ. ఆ మాట మీకు వాగ్దానంగా ఇస్తున్నాను, తీసుకోండి. నిర్గమకాండం 30. యూ వాంట్ టు నో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనం తట్టుకోగలుగుతావా? ఒక మనిషి మంచిగా మనతో ప్రవర్తిస్తేనే తట్టుకోలేము అసలు. నేనైతే తట్టుకోలేను. ఒక మనిషి చాలా మంచిగా నాతో ప్రవర్తిస్తే ఐ కెనాట్ బేర్ ఇట్. అబ్బా ఎంత మంచోళ్ళ. ఇక దేవుని మంచితనాన్ని ఎలా భరిస్తాము మనం? మోషేతో అంటున్నాడు, నా మంచితనం అంతయు నేను నీకు కనపరుస్తాను.
33 నిర్గమకాండం 19వ వచనం. ఎక్సడస్ 33:19 వర్స్. నిర్గమకాండం 33:19. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించి వారిని కరుణించేదను, ఎవరి యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునని. దేవుని మంచితనం చూడాలని ఉందా నీకు? ఆరాధించు దేవుని. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని 136వ కీర్తనలో మనము 26 సార్లు చూస్తాం. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరం. నేను లెక్కపెట్టినాను కూర్చొని 136వ కీర్తనలో ప్రతి వరుస వెనుక ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరం. ఇస్ మర్సీ లాస్ట్ ఫర్ ఎవర్. ఎంత గొప్ప దేవుడు! దేవునికి స్తోత్రం. ఆయన మంచివాడు, దీన మనస్సు గలవాడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గల దేవుడు, ఆయన ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు దయాళుడు అనే కీర్తనలో పర్యాయం ఎన్ని పర్యాయములు ఉంది తెలుసా? 118వ కీర్తన 1వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండు. ఆఖరి వచనంలో దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. మరి ఎజ్రా గ్రంథం 3:11 ఆయన కృప నిరంతరం ఉంటుంది. యెహోవా దయాళుడు. 100వ కీర్తన 5వ వచనం యెహోవా దయాళుడు. 106వ కీర్తన 1వ వచనం యెహోవా దయాళుడు. 135 3వ వచనం యెహోవా దయాళుడు. గాడ్ ఇస్ ఎ గుడ్ గాడ్. ఆయన దయగల దేవుడు అని అర్థం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసా అంట. దయగల దేవుడు లేకుంటే మనం బతుకుంటామా? నాకు మాట గుర్తొస్తుంది, 103వ కీర్తనలో ఉంది, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసా అంట. అందుకే ఆయన దయ పొందుతున్నాం మనం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దయాళుడు కదా, దయ పుడుతుంది మనల్ని చూసినప్పుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దయ పుడుతుంది, పాట పాడితే దేవుని దయ వస్తుంది, నువ్వు దేవుని సేవ చేస్తే దయ పుడుతుంది, నువ్వు మందిరం ఊడుస్తుంటే దేవుని దయ కలుగుతుంది, మందిర బాత్రూమ్లు కడుగుతుంటే దేవుని దయ పుడుతుంది. నా కొడుకు చూడు ఎంత చక్కగా నా పనులు చేస్తున్నాడు, కుమ్మరి ఇచ్చేస్తాడు ఆశీర్వాదాలు. దేవుని సేవ, దేవుని వాక్యం, నా మీద దయ బాగుంది దేవునికి. ఎందుకంటే ఎంత విడ్డూరమైన పరిస్థితుల్లో ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ ద వర్డ్. అన్నీ ఛేదించుకుంటూ ఎందుకంటే ఐ ఫియర్ గాడ్. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం కదా, చాలా భయభక్తులు. అందుకే నేను వస్తే ఇట్లా ఐ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన దయ నా మీద ఉన్నది, ఆయన కృప నా మీద ఉన్నది, ఆయన కనికరం నా మీద ఉంది. ఎందుకంటే ఆయన భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారం అని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడంట. ఆయన సత్యవంతుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన ప్రేమస్వరూపి, మరి ఆయన సత్యము తరతరములు ఉంటాయి. వీటన్ని కారణాలు మనం ఆయనను ఆరాధించడానికి. అందుకే ఒక ఆరాధికుని హృదయంలో ఇవన్నీ నిండుగా ఉంటుంది. అందుకే ఆరాధిస్తున్నాడు, అందుకే అందిస్తున్నాడు. అందుకే ఈజ్ ఆనరింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, ఫియరింగ్ గాడ్, ఈజ్ గివింగ్ టు గాడ్, ఈజ్ సర్వింగ్ గాడ్, ఈజ్ అటరింగ్ అబౌట్ గాడ్. ఎందుకంటే ఇంత గొప్ప గుణాలు ఉన్నాయి. మరి అర్థవంతంగా ఆరాధించాలని ఈ 100 కీర్తన మనకు సహాయపడుతుంది. 100 కీర్తన, వాట్ ఈస్ ఇట్ ప్రొక్లెయిమింగ్? Psalms 100 is to worship God in all truth. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలని మనకు అర్థం పడుతుంది. అర్థవంతంగా ఉండాలి, మీనింగ్ఫుల్ వర్షిప్ టు గాడ్. వాక్య పరిచర్యలో నువ్వు తోడుండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తక్కువే ప్రభువా, తక్కువ. ఎన్ని పాటలు పాడినా తక్కువ, ఎంత ఆరాధించినా తక్కువే. అయినా సత్యంతో ఆత్మతో నేను ఆరాధించినప్పుడు అది ఎంతో విలువైంది నీ దృష్టిలో. ఆనాడు సమరే స్త్రీతో పలికినావు, నన్ను ఆరాధించేవారు ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అవును ప్రభు, మా ఆరాధన మీరే గైకొనమని, మా స్తుతి అర్పణను మీరు అందుకోమని మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం. చక్కని మందిరం, రానున్న తరాలు, చిన్న చిన్న పిల్లలు పాటలు పాడి వాక్యం చెప్తుంటే ఎంతో చలనం నా హృదయంలో కలిగింది తండ్రి. మరి వారికి భవిష్యత్తులో ఆరాధించుకోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేయాలని ఒక భారాన్ని నాకు ఇచ్చినావు. ఇప్పుడున్న చిన్న మందిరం నీ దాసుడు పాస్టర్ మాథ్యూ గారు కట్టింది ఏమాత్రం చాలదు, వేల జనం కూర్చోడానికి. ఆయన పట్టజాలనంత
జనాలు కూర్చొని ఆరాధించే ఆలయం నాకు దర్శనంలో ఉంది కాబట్టి అంత గొప్ప మందిరం, సుందరమైన మందిరం కట్టడానికి నాకు సహాయం దయచేయండి. మరి మా సంఘ సభ్యులందరినీ దీవించండి. దేవుని వాక్యం చేత పోషింపబడే వారు కూడా కృతజ్ఞత అర్పణలు ఇచ్చి నిన్ను గణపరచడానికి ఈ కార్యం సఫలమైపోవాలని ప్రార్థిస్తున్నాం. మేము వాగ్దానాలకు వారసులమై ఉన్నాం ప్రభు. మేము అన్ని పొందుకుంటున్నాము నీ వాగ్దానాల. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777.
వివరములకు 9550504718 9030757571. అందరికీ ఆహ్వానము.